మనందరికీ సునీల్ ఛేత్రి రిటైర్మెంట్ అనేది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని చెప్పబోతున్నాను. సో ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి. అలాగే ఈ పేజ్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ తర్వాత ఫుట్బాల్ అంటే క్రేజ్ తెచ్చిన మన ఏకైక ఇండియన్ పర్సనాలిటీ అంటే సునీల్ ఛేత్రి అని చెప్పొచ్చు. ఫుట్బాల్ వరల్డ్లో రొనాల్డో అండ్ మెస్సీ తర్వాత ఇండియాకి నేమ్ తెచ్చిన గ్రేట్ కెప్టెన్ సునీల్ ఛేత్రి. ఆయన బర్త్ ప్లేస్ని చూసుకున్నట్లయితే తెలంగాణలోని సికింద్రాబాద్లో 3 ఆగస్టున 1984లో పుట్టారు. తన కెరీర్ని 2002లో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో AFC ఛాలెంజ్ కప్ని మన ఇండియాకి విన్నర్గా ఇచ్చారు. ఆ తర్వాత 2011, 2015, 2021, 2023లో ఇండియా యాజ్ ఎ విన్నర్గా నిలిచింది. తన అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ 2011లో అర్జున్ అవార్డు ఇచ్చింది. 2019లో 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మశ్రీని అందుకున్నారు. అలాగే 2021లో ఖేల్ రత్న అవార్డుని సొంతం చేసుకొని ఫస్ట్ ఫుట్బాలర్ టు రిసీవ్ ద అవార్డుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తాను ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గేమ్ని ఆడి తనకున్న డెడికేషన్తో ఏషియన్ ఐకాన్ అని పేరు తెచ్చుకున్నారు. అలాగే తన అచీవ్మెంట్స్ని చూసుకున్నట్లయితే అత్యధికంగా 94 గోల్స్ సాధించిన ఇండియన్ ఫుట్బాలర్ ప్లేయర్, ఇండియా తరపున ISL, AFC పోటీల్లో అత్యధిక హ్యాట్రిక్ సాధించిన భారత ప్లేయర్, 7 సార్లు ASF ది ప్లేయర్ అవార్డుగా గెలుచుకుని రికార్డ్ సృష్టించారు. 3 వేర్వేరు ఖండాల్లో ఆడిన తొలి భారత ఆటగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హీరో ఆఫ్ ది ఇంటర్నేషనల్ కప్ 2018, స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ 2019 లాంటి ఎన్నో అవార్డ్స్ రిసీవ్ చేసుకొని మన ఇండియా గర్వించదగ్గ ఒక ఐడియల్ పర్సన్గా మన ముందుకు నిలిచారు. సునీల్ ఛేత్రి లాంటి గ్రేట్ లెజెండ్ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గ్రేట్ కెప్టెన్ ఫర్ అస్ సార్.